హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్టైల్ బగారా రైస్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మంచిగా పొడి పొడిగా ఈ రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందుకోసం అయితే కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి అయితే తీసుకున్నాను. ఇష్టం ఉంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత 4 లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా అయితే ఇవన్నీ వేసి అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కసూరి మెత్తి, సాజీరా కూడా వేసుకొని అయితే మనం వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ పోపు అంతా ఫ్రై అయిపోయింది కాబట్టి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఈ బగారా రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పుదీనా, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి రెండింటితోటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది కాబట్టి పుదీనా ఉన్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకు ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ అయితే వేసేసుకుందాం. చూడండి, 1.5 కప్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్లో మనకు రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టుకొని ఈ వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడు వాటర్ అయితే మరుగుతున్నాయి. ఇప్పుడైతే మనం ఒకసారి సాల్ట్ని అయితే చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇప్పుడు సాల్ట్ని అయితే చెక్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనకైతే సాల్ట్ సరిపోయింది. ఇప్పుడు పక్కన కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులో వేసేసుకుందాం. చూడండి, అంతా వేసుకున్న తర్వాత రైస్ని అంతా కూడా ఒకసారి అయితే బాగా కలుపుకోండి. ఇలా అయితే కలుపుకున్న తర్వాత గ్యాస్ని అయితే ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టించుకొని అయితే బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఇప్పుడు మనకైతే రైస్ అనేది కుక్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ బాస్మతి రైస్ అనేది బాగా ఎలా పడితే అలా కలపకూడదు, ఎందుకంటే ఇది విరిగిపోతుంది కాబట్టి కొంచెం స్లోగా అయితే మనం కలుపుకోవాలి. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడైతే మనం మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే మనకు రైస్ అనేది చాలా బాగా కుక్ అయిపోయి కనిపిస్తుంది. చూడండి, పుల్లలుగా రైస్ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఫుడ్ కలర్ని అయితే వేసేసుకుందాం. పొడిగా అయితే మనకు చాలా చక్కగా అయితే రెడీ అయిపోయింది. ఈ బగారా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే SSP వరల్డ్ వ్లాగ్స్ అనే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.